నీవు చేసిన పురాణము నేను భరిస్తున్నందుకుగా నేనెన్నటికూ మరవలేను. ఆనాడు మా నూరుగురు సోదరులను బంధించి పూటికి పిడికుడు మెదుగులో ఇద్దరు నీళ్లు పంపుతుంటే అవి ఎవ్వరూ తిరగ నాకే తినిపించి ఒక్కరూ మరణిస్తున్నారు. మా తండ్రి మహాచక్రవర్తి నాయన నేను మరణించిన తర్వాత నా వెన్నపూస వెనుక పాచికలుగా మారును. ఆ పాచికలతో పూర్వంశాన్ని సర్వనాశనాన్ని చేయమని చెప్పినాడు. ఓరే పాప సోదర ఓరే పాప సోదర శక్తిగా శస్త్రములు